బ్రో బ్రో భయ ఎవరది ఎవరు పెద్దగా ఇంటికెళ్ళి పోసుకొని తెల్లగా పసుపు కలర్ బట్టలు వేసుకొని అయ్యా ఎందుకంత ఈడుస్తున్నావు ఏడకో చూడు అది దెయ్యం ఖచ్చితంగా అక్కడ ఉండదు అదే ఫస్ట్ మనం చూసి భయపడి పారిపోతాయి నువ్వు ఎందుకు ఎవర్రా బాబు రే ఏ ఎవరో విన్నావా సౌండ్ విన్నావా వింటున్నా మిత్రమా రికార్డ్ ప్లీజ్ నా కోసం నువ్వు భయపడితే నీలోకి దెయ్యం రావడం తప్ప ఇంకేం జరగదు ఇక్కడ ఒక విషయం అసలు ఎవర్రా బాబు రే గైస్ ఇదే గైస్ జరుగుతుంది ఈ ప్లేస్లో లేట్ అయిపోయిందా భయపడకో ఇంకో లైట్ ఆఫ్ అయిపోయింది ఇంకో లేట్ ఏది నీ చేతిలోది లైట్ ఆఫ్ ఇంకో లేట్ ఏది వెంటనే ఆన్ చేయండి మిత్రమా వెంటనే మిత్రమా గైస్ ఛార్జింగ్ అయిపోయింది అందులో ఏమనుకోద్దు అమ్మ దాని మా బాపాయో ఎవరది మళ్ళీ సౌండ్ వచ్చింది మిత్రమా ప్లీజ్ మిత్రమా నువ్వు కొంచెం రిలాక్స్ ఉండు మన దగ్గర ఛార్జింగ్ కూడా లేదు బ్యాటరీలో చిన్న లైటే ఉంది కార్ దగ్గరికి స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపో మిగతా తర్వాత చూసుకుందాం మన దగ్గర లైట్ లేదు కదా వాళ్ళు ఎవరైనా మనుషులు అయ్యే ఛాన్స్ కూడా ఉంది రెడీ ఒక్క నిమిషం అసలు మనం ఎందుకు భయపడుతున్నాం అది వచ్చేసి మా జీవితం మిత్రమా ప్లీజ్ దానికి భయపడేది అంటే తొక్కలాగా మనం భయపడడానికి కాదు కదా ఇక్కడ వచ్చింది పాల్పడడం చూడించి ఏంటి లోపల నిలబెట్టింది చెక్కలో తొక్కలో ముక్కలో ఎవరు లేరుగా అమ్మ బాబోయ్ సరే బయటికి వెళ్దా ఇలా ఓకే అసలు ఎవర్రా మీరు అంతా సైకోగల్లా ఉన్నారా బాబు మీరు ఓడి అమ్మ దాబా తీసుకో కావాలంటే రోజు ఉంది కదా పొద్దుదా రోజుతో మనకు పని దయ్యాలతో మనకు అది మనల్ని ఆడుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా బాగా అర్థమైంది అయ్యో మనతో ఆడుకుంటుంది గేమ్స్ ఆడుతుంది దీంతో ఇలా కాదు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి దాంతో మాట్లాడడానికి అమ్మ బాబోయ్ ఏంటి భయ్య అది తాగుతావా కొన్ని ఉన్నాయి ఇది ఇంకా కావాలి వాటర్ బాటిల్ ఓపెన్ చేయనా
అసలైన అడవిలోకి వెళ్దాం, లోపలికి దూరదాం పద. అసలైన ప్రపంచంలోకి వెళ్దాం ఇప్పుడు అడవిలోకి. మేమైతే ఇప్పుడు ఒక పసుపు రంగు చీర కట్టుకుని ఇక్కడ తిరుగుతున్న ఒక ఆత్మ కోసం అయితే వచ్చాం పట్టుకున్నామని. అది ఆత్మనా లేక ఒక మనిషి క్షుద్ర పూజ చేసే మహిళ అనేది కన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చాం. సో నేను నా ఫ్రెండ్ మాత్రం ఇద్దరం వచ్చాం ఇక్కడికి. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది ఈరోజు. రే ఒకే ఆత్మ నిజంగా ఇక్కడ ఉంటే కనుక మాకు కనబడు. రైట్, ఇక్కడ ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. 6 lakhs అప్ ఉంటారు, అదే 5 lakhs అబవ్ ఉంటారు. 5 lakhs to 6 lakhs మధ్యలో చూడండి వెళ్ళి. ఇది ఇటు వెళ్ళాలి మనం స్ట్రైట్గా. ఓకే ఓకే, ఆ పెద్ద చెట్టు ఉందా, ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకే మిత్రమా, అసలు ఏం జరుగుద్దో చూద్దాం ఈరోజు. ఓకే, ఖచ్చితంగా లోపల ఏదో ఉండే ఉంటుంది దెయ్యం. పదమిత్రమా. అలాగే మిత్రమా. ఓ మెల్లగా మిత్రమా. చాలా కష్టం ఉంటుంది అక్కడ. చూడు చూడు, మనం లోపలికి వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే దీని గూడు పగల కొట్టాలి, తప్పదు. క్షమించు. ఏయ్, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా కనబడు. ఉన్నావా నిజంగా? ఉన్నావా లేదా? మర్యాదగా కనబడతావా లేదా? ఏం చేద్దాం? చెట్లన్నీ విపరీతంగా పెరిగిపోయాయి మిత్రమా. దా ముందరికి వెళ్దాం మనం లోపలికి. ఏదో సౌండ్ వినపడింది కదా. ఏదో సౌండ్ వచ్చినట్టుంది మిత్రం. ఏయ్, ఎవరిని ఉన్నారా లోపల? నాకేదో తేడా కొడుతుంది భయ్య. ఆ తుప్పల్లోకి అవసరం అంటావా? ఏదో సౌండ్ వచ్చింది చెట్టు దగ్గర. తేడాగా ఉంది ఇక్కడ. ఏయ్, ఎవరది? ఎవరు? ఎవరైనా ఉన్నారు అక్కడ? నేను చచ్చిపోతా మిత్రమా. భయపడకు, నువ్వు పిచ్చోడువా? అంత ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏడోకు భయ్యా, నువ్వు ఏడోకు. అది చంపేస్తా. బయటికి అంత ఏంటి
భయ్యా లైఫ్ లో ఫస్ట్ టైం దెయ్యం అంటే ఎలా ఉంటుందో క్లియర్ గా చూసా. అసలు నువ్వు ఎక్కడో ఒక భయపడను చెప్పు. మనం అసలు పారిపోవడానికి ఎక్కడ దాకా వచ్చాము నాకు అర్థం కాదు. ఇట్రా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోపలికి వెళ్ళి చూద్దామా? చూద్దాం లేట్ అయింది కదా. చూద్దాం. ఇప్పుడు దాకా అక్కడ కదా ఉండాల్సింది. ఇది ఇక్కడ ఉన్నది మరి ఏది అక్కడే ఉన్నది. అక్కడ ఎటెళ్ళింది కనపడట్లేక అదే ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడు దాకా. పసుపు రంగు చీర కట్టుకుని ఆ మహిళ ఎక్కడే ఉంది. ఇక్కడే. ఆ తాత చెప్పాడు కదా, విన్నావా గైస్? మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఆ తాత చెప్పినట్టే ఇక్కడ కనబడింది. పెద్దగా ఎట్టుకెళ్ళి పోసుకొని తెల్లగా పసుపు కలర్ బట్టలు వేసుకొని పోయినట్టు కొట్టింది. అక్కడ పొడుగుగా పోయినట్టు కొట్టింది నాకు. ఇప్పుడు ఈమె లెక్క ఇంటికెళ్ళి పోసుకొని వీళ్ళకెళ్ళి చూసారా తాత ఏం చెప్పాడు? పసుపు రంగు చీర కట్టుకుని ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు అన్నాడు. అది దెయ్యమా లేక మనిషి, ఆ క్షుద్ర పూజలు చేసే మనిషి అనేది పక్కన పెట్టండి. అది కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ కనబడింది. అది ఏంటన్నది పక్కన పెడితే జస్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడే కూర్చుంది. కూర్చుంది. అంటే చూడగానే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది కదా, అంత భయం వేసింది కదా నాకు. ఫస్ట్ టైం దయ్యాన్ని చూసినప్పుడు అలాగే అయింది. నువ్వు ఫస్ట్ టైం అది చూడడం. నో వరీస్, డోంట్ వరీ. ఎంత పని చేశారు రా దెయ్యాలు రావా బాబోయ్. ఏం చేద్దాం చెప్తామా? అసలు ఆయన లోపలికి వెళ్దా? అది వెళ్తే ఇటే వెళ్ళి ఉంటుంది. లోపలికి వెళ్ళి చెప్పుగా అలాగే అది వెళ్తే లోపలికి వెళ్ళి ఉంటుంది కదా. ఎదుగుదాంపా. ఓ మళ్ళీ ఇక్కడికి వచ్చావా? ఇదంతా ఓపెన్ ఉంది కదా ప్లేస్, అడిగిలాగా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉంటే మాట్లాడండి. వెనక్కి చూపించు. అక్కడ ఇది పాము పుట్ట కదా అది. ఎస్, పాము పుట్టే మిత్రులు. భయం అవుతుంది భయ్య. ఏమన్నా భయం లేదు కానీ అవంటే భయం లేదు. మామిడి చెట్లు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల్లో మామిడికాయలు కాస్తాయని మాత్రం ఇక్కడికి రాకే, జాగ్రత్త. అలాగే మిత్రులు. అదిగో మామిడికాయలు కాసేటట్టు ఉన్నాయి. ఇంకో అక్కడ ఏదో పాము పుట్ట పెట్టినట్టు ఉందిగా, చూద్దాం. జాగ్రత్త. పాము ఏమైనా కనబడితే పరిగెట్టాయి. ఓ కొడక మిత్రమా, ఉన్నట్టున్నాయి కదా నిజంగా. చూపించవచ్చా? పర్లేదు, పెట్టలేదా? పూజలు కూడా చేశారు కదా నాగుల పంచమికి ఇక్కడ. అమ్మ తల్లి ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి మమ్మల్ని, మాకు తెలియకొచ్చాం. ఇంకా ఎలా గెలుతా ఉందా?
భయంకరంగా ఉన్నాయి. ఈ గుడ్డు అంటే ఆ పండగ పూట వచ్చి ఉంటారులే. మిత్రమా నాగుల చవితి రోజు ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు మిత్రమా, ఇరుక్కున్నట్టున్నాము. సరే ఇటు నుంచి వెళ్ళిపోదాం పద. సారీ మిత్రమా. స్లోగా వెళ్ళు మిత్రమా, వదిలేసి మిత్రమా, పర్లేదు. ఎక్కడికి వచ్చాం మనం? స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. యా ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. దక్కమ్మ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉంటే మాట్లాడండి మాతో. ఓ మళ్ళీ ఇక్కడికి వచ్చామా? చుట్టూ తిరిగి ఒరే దెయ్యాలు మమ్మల్ని ఎందుకు ఎలా తిప్పుతున్నారు? ఒకసారి ఆ పక్క కనపడతావు, పక్క ఈసారి ఇక్కడ కనపడతావు. నువ్వేమన్నా అల్లు అర్జునువా ఆ పక్క ఈ పక్క ఉండడానికి? అటు వేయి మిత్రమా లైట్. ఏయ్ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? నేను కూడా రికార్డ్ చేస్తా ఫోన్లో. ముందున్నా కానీ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? గైస్ ఇక్కడ ఇద్దరు మాత్రం వచ్చి ఇక్కడ వెనకాల ఫ్రెండ్ ఉన్నాడు. వీటి లోపలికి వెళ్తున్నాం, ఏం జరుగుద్దో చూద్దాం. ఇంటి లోపల భయపడకే. అలాగే మిత్రం. లోపల కొన్ని ఉంటాయి మసాలాలు. అలాగే మిత్రం. చూసి జడుచుకుంటాం. అవే ఏయ్ ఎక్కడున్నావు? ఉన్నావా? అమ్మా భయ్యా ఎందుకంత ఏడుస్తున్నావు? ఏడకో బ్రో. బ్రో భయపడి కానీ అంత ఏడవకు బ్రో. నిజంగా దెయ్యాలు పడితే చాలా రిస్క్ అనమాట. మనకి ఎందుకు చెప్పు ఈ గోల? నువ్వు ఏడకో. దెయ్యాలనే ఉంటే నీకు తెలిసే కదా వచ్చావు. అయినా కానీ భయం వేస్తా, తప్పదు. ఏం చేస్తాం? సరే కంట్రోల్ చేసుకున్నావా? ఓకేనా? భయపడకు. ఓకేనా? ఓకే రైట్. ఓకే దా పద లోపలికి వెళ్దాం. పద రిలాక్స్గా ఉండు, ఇంకా భయపడకో. ఓకేనా? ఓకే రిలాక్స్. దా లోపలికి వెళ్దాం. పద రైట్ కూడా చూసి. పిచ్చోడువా? ఏడవకు భయ్యా. ఏడవకంటే ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతా భయ్యా. నేను అనవసరంగా తీసుకొచ్చా. ఇట్రా ఆ దెయ్యం కనపడతానే ఉంటుంది భయ్యా. నేను అనవసరంగా తీసుకొచ్చాను.
ఇటు అటొద్దు ఎగ్జిట్ ఇటు వెళ్ళిపోవచ్చుదా. నువ్వు అంత భయపడేటప్పుడు ఇంకేం చేయలేవు. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళలేం కానీ కూర్చో, పని ఉంది ఇక్కడ కూర్చో. కాదు అంత ఎందుకు ఏడుస్తున్నావు? చంపిస్తాదన్నా దయ్యం అన్నా అది. భయపడేది అంత కాదు ఇక్కడ. ఏడకు ఏం కాదు ఎక్కడోకో. భయ ఏడిస్తే నీళ్ళకి దెయ్యం వస్తుంది. కావాలా నీకు దెయ్యం? చంపేస్తుంది మిత్రమా. చంపద మిత్రమా, నువ్వు ఎందుకు అంత ఇది? నేను లైట్ ఫుల్ కూడా పెట్టాను, ఇంకేం కంగారు అడకు. ఏం వచ్చినా కనపడద్దు మనకి. సరే మిత్రమా. అది నీకు దెయ్యాన్ని కొత్త కాబట్టి దెయ్యాన్ని చూడగానే భయం వేస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది, నీకు ధైర్యం వస్తుంది. భలే ఉన్నావు బ్రో, నువ్వు భయపడకదా. కెమెరా పుచ్చుకో అందంగా. దా ఇలా వచ్చేదా నాతో చూడు. ఆ దెయ్యం ఖచ్చితంగా అక్కడ ఉండదు. అదే ఫస్ట్ మనం చూసి భయపడి పారిపోతాయి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? నీకన్నా నాకన్నా ముందు అది భయపడుతుంది మనం చూసి. చూడు లెఫ్ట్ ఏముంది, రైట్ ఏముంది చెప్పు. పోనీ పైన ఉందా అటకన పట్టుకుని ఏమన్నా తొక్క? ఏమీ ఉండదు. నువ్వు భయపడడం అంతే. ఎందుకు భయపడడం చెప్పు మనకి. ఇది ఒక కథ కూడా ఉంది ఇక్కడ. అమ్మ దెయ్యం మా ఊరిని ఆడి ఏడిపించకమ్మా బాబు. అసలు తెగ భయపడిపోతున్నాడు. వస్తే డైరెక్ట్ వచ్చాయి, ముందుకు వచ్చి నీ గోల్ ఏంటి, నీ బాధ ఏంటి చెప్పు. నీకేం కావాలో చెప్పు, కొనేస్తా. చాక్లెట్లు కావాలా? పిచ్చి పట్టింది దెయ్యిందనా. నువ్వు మనిషివా దెయ్యానివా లేదా చేతబడి చేసేదానివా ఏంటో కనుక్కుందామని వస్తే నువ్వు పిచ్చిదానిలాగా మాకు కనబడతావు, మాయమవుతావు ఏంటి? మైండ్ లేని అంత మాటలు కూడా రావట్లేదు దీన్ని తిడదామంటే. ఏయ్ ఉన్నావా? ఏదో పడింది కదా అక్కడ. కొండ ఇలా ఉందేంటి భయ్యా ఈ ప్రదేశం? వెనకాల చూసుకో, మళ్ళీ ఏడుస్తావు. గైస్ నా కష్టం గురించి వద్దు, అట్లీస్ట్ మన తిమోతి మన మిత్రుడి కష్టం గురించి అయినా ఒక కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చూసుకోవాలని ఉంది. మనోడు కామెంట్లు ప్రతి కామెంట్ చదువుతాడంట. ఎందుకంటే ఆయన కెమెరా పట్టుకుని ఆయన ధైర్యంగా వచ్చిన ప్రతి వీడియో కామెంట్స్ అన్నీ చదువుతాడంట. తనకి ఇష్టం అంట తన గురించి కామెంట్లు వస్తే. కొంచెం కామెంట్లు అంటే రాయండి, బోల్డ్ని చూద్దాం. కామెంట్లు రాయమన్నారని హాయ్ బాయిలు పెట్టండి, మీ ఒపీనియన్ చెప్పండి వీడియో మీద. ఈ ఎంటైర్ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ సిరీస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. నేను కామెంట్లో ఓకేనా, మర్చిపోకండి. కామెంట్లు వాళ్ళు ఆపేస్తే ఇంకా ఈ లోపు ఓ పక్క నుంచి దేం వచ్చి మళ్ళీ తిమోతిని ఎత్తుకుపోతాయి. మేము దిక్కులు చూసుకోవాలి. మళ్ళీ మర్చిపోకండి కామెంట్ రాయండి. ఇంకా వేస్ట్ లేదు, మొత్తం పప్పులే ఉండవు. ఇంకా ఒకసారి రా, మళ్ళీ వాళ్ళ డౌట్ పడతారు మీద. అది ఏమీ లేదు అక్కడ, డొల్ల చెట్లు తుప్పలు.
ఆయన చీకటి పడ్డాక ఉదయించే సూర్యుడు అన్నట్టు ఉంది. సర్లే ఆ ఎలివేషన్ షాట్ దిగు దాన్ని నార్మల్గా దిగుదా, దెయ్యాలు కూడా అవుతుంది. దా ఈ ఆత్మ అనేది ఇంకా అటు కనిపిస్తుంది ఇటు కనిపించదు. దీంతో మన వల్ల ఇంకా ఇలా పట్టుకోవడం మన వల్ల కాదు, కానీ మనతో పాటు ఒక క్షుద్ర తాంత్రికుడిని తీసుకొద్దామా? అలాగే మిత్రం. అంటే వాళ్ళు ఉంటారా మిత్రం? ఉంటారు. అంటే నాకు ఇంతకుముందు నాతో వచ్చిన టీమ్మేట్లో ఒక అతనికి జడుచుకుని జ్వరం కడితే ఒక అతని దగ్గరికి వెళ్ళాం. అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఏమన్నాడంటే, ఎప్పుడైనా దెయ్యాల వేటకి వెళ్ళినప్పుడు మీకు ఏం కాకుండా ఉండడానికి కావాలంటే నేను కూడా తోడుగా వస్తానని చెప్పేసి ఒక అతను అన్నాడు అనమాట. సో అతన్ని తీసుకొద్దాం, నెక్స్ట్ టైం వద్దాం ఇక్కడికి. సో ఈసారికి ఇది ఇంకా దొరకదు, కానీ మాంత్రికుడిని తీసుకుని నెక్స్ట్ టైం ఇదే ప్లేస్కి వాడిని పట్టుకోవడానికి వస్తాం గైస్. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. గైస్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లేస్లో ఈ భయంకరమైన వీడియోలు అయితే అయిపోయినాయి, కానీ నెక్స్ట్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడ నాకు ఒక భయంకరమైన సైకో పిచ్చివాడు అయితే కనబడ్డాడు. సో ఆ వీడియోలు అయితే రేపటి నుంచి అప్లోడ్ అవ్వబోతున్నాయి అనమాట. సో నోటిఫికేషన్ అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసేసి. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో నేను యూట్యూబ్లో వీడియో రాగానే ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి డిస్ప్లే మీద ఉంది, హంటర్ నరేష్.